దేవుని వాక్యంలోకి వెళ్దాం. యూదా భక్తుడు పత్రికను రాస్తూ ఒక చక్కని మాటని చెప్తాడు. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యూదా చక్కని మాటని తెలియజేస్తున్నాడు. చదువుదాం. యూదా పత్రిక మొదటి 3 వాక్యాలు చదువుదాం. పిలవబడిన వారికి శుభము అని చెప్పి వ్రాస్తున్నా. మనమందరం దేవుని చేత పిలవబడిన ప్రజలమండి. విన్నారా? పిలవంది ఏ ఫంక్షన్కి వెళ్ళాం, మరి సంఘానికి ఎలా వస్తాం? రాగలుగుతున్నాం అంటే ఇది దేవుని పిలుపు. దేవుడే మనల్ని ఇక్కడికి పిలుస్తున్నాడు. సంఘం అంటే ఆయన శరీరం, సంఘం అంటే ఆయన కనుదృష్టి నిలిచే స్థలం, సంఘం అంటే పరలోకానికి ద్వారం. వింటున్నారా? పరలోకపు గవిని ఇదే. దేవునితో మనిషి మాట్లాడే స్థలం సంఘం, మనిషిని దేవుడు కలుసుకునే స్థలం మందిరం. ప్రియులారా, ఆ పిలవబడిన వారికి శుభమని చెప్తూ రాస్తున్న మాట ఏంటంటే, మీకు విస్తరించునుగాక. ఏంటది? కనికరము, సమాధానమును, ప్రేమయు. కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఆమె ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఒక విలువైన మాటను చదువుదాం. 3వ వచనాన్ని గమనిద్దాం. ప్రియులారా, కొందరికి కాదండి, మన అందరికీ. ఎవరు మనం? పిలవబడిన మనం అందరికీ, దేవుడు పిలుచుకున్నటువంటి మన అందరికీ. ఏదైనా అతిశయించాలంటే వింటున్నారండి, ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టో, కట్టుకున్న పట్టు చీరను బట్టో, సూట్ను బట్టో కాదండి. అతిశయించాలి అని అనుకుంటే వింటున్నారా? దేన్ని బట్టి? దేవుడు నన్ను పిలిచాడు, ఆమె దేవుడు నన్ను రక్షించుకున్నాడు, విన్నారా? దేవుడు నన్ను కనికరించాడు అనే విషయంలో మనం కొంచెం గర్వపడవచ్చు. ఎందుకంటే లోకంలో లేని గనులకు లేని ఆధిక్యత దేవుని పిలుపాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన పిలుపుతో పిలిచాడు. ఇంకా పౌలు గారి భాషలో చెప్పాలంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సంఘం అంటే ఏంటండి? కొరింథీ పత్రికలో ఆ మాట చదువుతాం. ఎందుకు పిలిచాడు మనల్ని? సంఘంలో ఏం నేర్చుకోవాలా? ప్యూరిటీ, హోలీనెస్. సిన్ నేర్చుకోవటానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లా, లోకం అంతా ఉన్నది అదే. మరి ఆ పాపములో నుంచి మనిషి బయటపడాలంటే, ఆ అపవిత్రులతో నుంచి మనిషి బయటికి రావాలంటే, దాన్ని విడిపించగలిగిన శక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమె పరిశుద్ధత. వింటున్నారండి? దైవజనుడు కొరింథీ సంఘంతో అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆమె మనం పిలువబడ్డాం. ఓకే. 3వ వాక్య భాగంలో ఒక చక్కని మాట రాస్తూ అంటాడు. ఏమంటాడు? ప్రియులారా, మనకందరికీ కలిగేడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నిస్తున్నా. చాలండి. విశేషమైన ఆసక్తే గొప్పదండి. విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నిస్తున్నా అంటాడు భక్తుడు. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడట. విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నిస్తున్నా. ఏ విషయం చెప్పడానికి? కొంతమందికి ఏదైనా ఒక మంచి వార్త తెలిస్తే అది ఎవరితోనన్నా చెప్పుకోకపోతే, ఏమండి, ఎవరితో ఒకరికి చెప్పుకోకపోతే వాళ్ళ కడుపొబ్బరం ఇంత అంత కాదు. కొంతమంది కొన్ని మాటలు చెప్పి, ఇది నీ దగ్గరే ఉంచి ఎవరికి చెప్పుకో, నీతోనే చెప్తున్నా అని చెప్పి అనుకోండి, ఇక దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. వింటున్నారండి?
ఎవరికి చెప్పొద్దని ఎవరికి చెప్తామో వాళ్ళే ఇక ఈనాడు పత్రిక అయి తిరుగుతారండి. ఎందుకని? వాళ్ళకి అదో బలహీనత. అందుకని ఎవరికి ఏది చెప్పాలో అదే చెప్పాలి. దాచుకునే వాళ్ళకి చెప్పుకోండి, కానీ దాచలేని వాళ్ళకి చెప్పి నవ్వుల పాలు కాకండి. ఆమె దైవజనుని హృదయం కూడా అండి పరితపిస్తుంది. ఏ విషయం గురించి చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడంటే మనందరికీ కలిగేడి రక్షణ. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కలిగేడి రక్షణ, మనందరికి కలిగే రక్షణ. స్తోత్రం. ఏంటది? చాలామంది ఈ రోజున ఆల్రెడీ బాప్తీసం తీసుకుని 10 ఏళ్ళు అయిపోయిందండి, ఇంత వాక్యం బాగా నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రార్థనలు కూడా చాలా బలంగా ఉన్నాం, ఇంకేంటి అని అనుకోవచ్చు. ఇంకేంటి ప్రియులారా, మనం ఎంత నేర్చుకుంటున్నా, ఏది నేర్చుకుంటున్నా కొంతే. తెలియాల్సింది చాలా ఉందండి. మన జీవితకాలం అంతా కూడా దేవుని గురించి నేర్చుకుంటున్న కొలది చాలా ఇంకా మిగిలే ఉంటుంది అనేది వాస్తవం. మనకు తెలిసింది చాలా తక్కువ అండి, నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు తెలియజేయాలని నేను విశేష ఆసక్తి కలిగిన వాడినై, నేను రాయుటకు విశేష ఆసక్తి కలిగిన వాడినై ప్రయత్నం చేస్తున్నాడట. మీ అందరికీ ఒక సంగతి చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఏంటంటే మనందరికీ కలిగడి రక్షణ. చాలామంది గమనించండి, బాప్తిస్మం అనేది రక్షణకు ప్రారంభ దశ. అర్థమవుతుందా? రక్షణలో ప్రారంభపు దశ. మీకు మాట చెప్పనా? ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమంటాడంటే నేను మీ మధ్యలో లేనప్పుడు ఆమె. దాని అర్థం ఏంటంటే ఈ రక్షణ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో అయిపోయేది కాదు. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని లేఖనం చెబుతుంది. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు మీరు ఫిలిప్పీలారా, నేను మీ మధ్యలో లేనప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే భయముతోనూ వణుకుతోనూ మీరు పొందిన సొంత రక్షణని ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే పొందిన దాన్ని పోగొట్టుకోవద్దు, పొందిన దాన్ని నాశనం చేసుకోవద్దు. తెలుసునండి, మనం ఇంతగా నేర్చుకుని ఇంతగా ఎదిగి మరలా బురదలో కాలేస్తే అంతకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. బైబిల్ చెప్తుంది, ఇంతగా తెలుసుకుని కూడా ఒకవేళ జారిపోతే వాడిని దేవుడు కూడా ఏం చేయలేడట. వింటున్నారండి? నా మాట వినండి, జాగ్రత్తగా ఆలకించండి. దైవజనుని మనసులో ఉన్న ఆంతర్యం ఏంటంటే కలిగేడి రక్షణ. కలిగింది కాదు, కలగబోతున్న రక్షణ చాలా గొప్పది. కలిగిన దాంతోనే తృప్తి పడిపోవద్దు, కలిగిన దానిలోనే ఆవేశపడవద్దు, అతిశయపడవద్దు. కలగాల్సింది ఇంకా చాలా ఉంది. ఇట్ ఈజ్ ఓన్లీ శాంపిల్, జస్ట్ శాంపిలే. స్తోత్రం, హల్లెలూయా. యూద భక్తుడు అంటాడు, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు తెలియజేయాలని నేను విశేష ఆసక్తి కలిగి ప్రయత్నిస్తుండగా. ఫిలిప్పీలతో పౌలు గారు కూడా అంటున్నారు, నేను మీ మధ్యలో లేనప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని మీరు
కొనసాగించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి ప్రాముఖ్యమైన చారిత్రాత్మక సంగతి చెప్తాను, మీరు జాగ్రత్తగా వాక్యం విన్నారు. మన పితరుడైన మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులోంచి నానా తంటాలు పడి, నానా తిప్పలు పడి ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు దేవుని సహాయం ద్వారా. వచ్చిన వాళ్ళని కొద్ది రోజులండి, ఫ్యూ డేస్ నడిపించాడు. ఎక్కడికంటే ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ ఎర్ర సముద్రం చూసి వాళ్ళు భయపడుతున్నారు. భయపడి జనం సనుగులటం మొదలు పెట్టారు. ఎలాగా? 13వ అధ్యాయం నిర్గమకాండం, 13వ అధ్యాయం నిర్గమకాండం 18వ వాక్యం నుంచి 13వ అధ్యాయం నిర్గమకాండం. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు? ఎవరిని చంపుదామని, ఎవరితో యుద్ధం చేద్దామని, అలా యుద్ధం చేసే పనే లేదు. వచ్చేటప్పుడు యుద్ధ సామాగ్రిని ధరించుకుని రెడీగా వస్తున్నారు. ఒకవేళ మార్గ మధ్యలో మామూలు ఎవరైనా అటకాయిస్తే, అటాక్ చేస్తే రెడీగా ఉందామని. ఓకే, యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. వచ్చాను. వారి ముందు నడుస్తూ వచ్చారు. 14వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుతారా? 10 నుంచి చదవండి. ఎటు చూస్తున్నారు వీళ్ళు? ఎటువైపు చూడాలి అసలు యాక్చువల్గా? అమ్మా, వారి ముందు వెలుగుతున్న నడుస్తున్న మీరు అక్కడ మీరు గమనిస్తేనండి, ఆ మేఘములో ఉండి అనే మాట గమనిస్తాం. ఏది? 13వ అధ్యాయం 21వ వాక్యంలో యెహోవా వారు రాత్రి పగలు ప్రయాణము చేయనట్లుగా యెహోవా వారి త్రోవలు ఎలాగున్నాడట? చెప్పాల. పగటి వేళ మేఘస్తంభం, ఒక మేఘం వాళ్ళ మీద ఆవరించి నిలబడే మేఘస్తంభములోను. ఓకే, అదిగో అగ్నిగోళం లోపల ఉన్నాడు. వారి ఎదుటే నిలబడి ఉన్నాడు. వారి ఎదుటే కనబడుతూనే ఉన్నాడు. ఏమండి? వారి ముందు నడుస్తున్నాడు. బాగా విన్నారు, వారి ముందు నడుస్తున్నాడు. మీకు బాగా తెలిసిన చరిత్ర, అందుకే ముందుకెళ్ళిపోతున్నా. అవసరమైన మాటలే చెప్పి ముగిస్తాను, ఆలకిచ్చా. ఉండి నడిచెను. మన ముందు ఉండి నడుస్తాడండి. ఆమె మీరు అది ఫీల్ అవ్వాలా. నేను ఒంటరి దాన్నే, నేను ఒక్కడిని అయిపోయానే, నేను దిక్కులేనివాడిని అయిపోయానే అనుకోకూడదు. నీ ఎదుట ఉండి నడిచే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమె ఆ ఫీలింగ్ నీకు బలం, ఆ విశ్వాసమే నీ ధైర్యం. ఆమె వాళ్ళని ఎలా నడిపించాడు? ఉండి పగలేమో వాళ్ళ మీద ఎండ తగలకుండా మేఘముగా ఆవరించి ఆ మేఘంలో ఉండి నడిపించాడు. రాత్రేమో అగ్నిగోళం, ఆకాశంలో మండుతున్న అగ్నిగోళం లోపల ఆయన ఉన్నాడట. ఉండి వారికి బిఫోర్, వీళ్ళ ముందు ఆయన నడుస్తున్నాడు. ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏమేమి ఎదురవుతాయి? ముందు ఎవరు కనబడతాయి? ఏదైనా ప్రమాదం కానీ, ఏదైనా అక్కర కానీ ఉంది, ప్రమాదం ఉంది,
ఇబ్బంది ఉందనేది ముందు ఎవరు గుర్తుపడతారు? పైన ఉన్నవాడు, ముందున్నవాడు గుర్తుపడతాడు. ఈ సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదండి. ముందున్నవాడిని చూడడం మానేసి వెనక చూపులు ఎక్కువైపోయినాయి, చూడకూడని వైపు చూస్తున్నారండి. అందుకు ప్రియులారా, మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నా మాట వినండి. ఎంత కష్టంలో ఉన్నా సరే మనుషుల ముఖాలు చూసారా మోసపోతారు, మనుషుల ముఖం చూసారా నష్టపోతారు. ఇదిగో బైబిల్ని బట్టి గట్టిగా చెప్పగలను, మీరు కానీ ఆ మేఘం వైపు, ఆ అగ్నిగోళం వైపు నిదానించి చూడండి, ఆయన నీతో మాట్లాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, 6 లక్షల కాల్బలం యుద్ధ సన్నద్ధులై కుటుంబాలతో కలిసి బయలుదేరారు. ఏ ఉద్దేశంతో? మా పితరుల దేవుడు దిగి వచ్చాడు, మా మొరవిని మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన ప్రమాణ దేశంలోకి అడుగు పెట్టిస్తాడనే భరోసాతో నిర్భయముగా బయలుదేరి మొదలుపెట్టిన యాత్ర. కొద్ది రోజులకే ముందు సముద్రం చూసి ఇక అయిపోయింది మా యాత్ర, ఇక మా పని అయిపోయింది. బయలుదేరినంతసేపు పట్ల వెనక చూపులు చూడటం. వింటున్నారండి? సముద్రం వచ్చింది కదా, మోషే గారు ఇప్పుడు ఏంటి మా పరిస్థితి, ఎలా ముందుకెళ్దాం అని ఒక్కరు అడగట్లేదండి. ఇక వీళ్ళందరూ అర్థమైపోయి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని, ఒరే ఇది వెళ్ళేదిగా చచ్చేది కాదురా, ఏమో చెప్పాడో లేదు, మనకు చెప్పలేదు, చెప్పింది ఎవరికి? వీళ్ళకు భలే తెలివిగలండి. చెప్పింది ఎవరికి? మోషే కదా, మనకు చెప్పలేదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం, మనం వెనక్కి పోదాం, ఎందుకు వచ్చిన సాగు ముందు తీసుకెళ్ళి వాళ్ళు అంటారు. మీరు చదవండి ఆ 10వ వాక్యం నుంచి. కళ్ళెత్తి ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూడాల్సిన ప్రజలు వీళ్ళు? వెనక్కి తట్టు చూడకూడదు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, మీరు వచ్చిందే ముందుకు చూసి నడవటానికి. విన్నారా? లేఖనం చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు చూసిన ఎడల వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. ఆమె నాగటి మీద చేయి పెట్టినోడు దున్నుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ వెనక చూశాడా అక ఆగిపోయినట్టు. అబ్బో భలే దున్నాగా, చాలా అరకరం అయిపోయింది, ఇక చాలే అనుకుంటాడు. ఏమండి, దున్నాల్సింది చూసి ఇంకా చాలా ఉంది కదా అనుకుంటే ఎంతైనా ముందుకు వెళ్ళగలుగుతాడు. వెనకకు చూశాడా, అబ్బో భలేగా దున్నేసే కదా, ఇక చాలే అని ఆగిపోతాడు. అందుకని ప్రభు ఏమంటాడంటే, నాగటి మీద చేపెట్టిన వాడు వెనకకి చూడకూడదు. లోతా, నీవు, నీ భార్య, నీ పిల్లలు ముందుకు చూసి పరిగెత్తండి, నాశనము వైపు చూడొద్దు. నా ఉగ్రత పాలైన ఆ శాపాన్ని మీరు చూడకూడదు, కంటితో కూడా చూడకూడదు, పరిగెత్తండి అంటే పరిగెత్తారు. మరి ఈమెకి ఏం గుర్తు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఏదొద్దన్నాడో అటే తిరిగిందని. తిరగని వాళ్ళు నిలబడుకుని ముందుకు వెళ్తున్నారు, తిరిగిన ఆమె ఏమైంది? ఉప్పు స్తంభమై రాయిలాగా మారిపోయింది, శపించబడిపోయింది. ఇవన్నీ చరిత్రలో మనం గమనించగలవండి. వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. ఆమె మంచి మాట చెప్తున్నాను వినండి. ముందు సముద్రం వైపు చూసన్న ప్రార్థన చేశారా? చేయలా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనక తట్టు చక్కగా రాస్తుందండి. మేఘం చూడట్లేదు, అగ్నిని చూడట్లేదు, మోషేని చూడట్లేదు, ముందు ప్రయాణాన్ని చూడట్ల. దాటి వచ్చిన మార్గాన్ని వైపు చూస్తారు. అదే మన గతం చూసుకోకూడదు, మన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మనం వెళ్ళాల్సింది ఎట్టకంటే మన ప్రయాణం ఏంటంటే ముందుకే. అది సముద్రం కావచ్చు, యోర్దాను కావచ్చు, ఏమంటే ఆకలి కావచ్చు, మారా కావచ్చు, ఏదైనా కానీ నీ దేవుడు నిన్ను ఎలా నడిపిస్తూ ఉంటే ఆ మార్గంలో నువ్వు ఆనందంగా నడవటం నేర్చుకోవాలి. ఆమె ఎట్లా నడవాలా? ఆనందంగా నడవాలి. శ్రమ అయినా, ఆకలైనా, ఇబ్బంది అయినా. వారట వెనక తట్టు చూసి, చదవమా,
ఆ? ఆ. ఏం చూశారు వీళ్ళు? 10వ వాక్యం మరల ఫరో సమీపిస్తుండగా అది ఎవరు చూశారు? ఫరోను చూస్తున్నారు. అమ్మో వీడు వచ్చేస్తున్నాడు చంపేస్తాడు, మళ్ళీ తొక్కేస్తాడు, మరలా పాత జీవితమే. ఎవరిని చూస్తే? వెనకకి చూస్తే ఫరోను చూసట భయపడిరి. ఎట్లా? అది మిక్కిలి భయపడి వాడు వచ్చేస్తాడయ్యా లాక్కుపోతాడయ్యా, మరి ఇంత దూరం తెచ్చావు ఎందుకు అని యెహోవాకు మొరపెట్టారట. ఓకే. ఎవరిని మొరపెట్టినోడు దేవుని దగ్గర జవాబు పొందుకునే దాకా ఉండాలా? వీళ్ళ భయానికి మధ్యలో ప్రార్థన ఆపేసి ఇగో మోషే గారు ప్రార్థన దేవుడు మాట్లాడేదాకా ఆగట్లా. వీళ్ళకి భయానికి తట్టుకోలేక దడ ఎక్కువైపోయి, మోషే గారు ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చంపుతావా? ఆడు వస్తున్నాడు, ఎవరిని వదలడాడు విన్నారా? ఆడు ఎవరిని వదలడు, మమ్మల్ని అందరిని చంపేస్తాడండి. అసలు అక్కడ ఉంటే బాగు, అనవసరంగా తెచ్చే మమ్మల్ని అని మోషే మీద వీళ్ళు సనగటం ప్రారంభించారు. ఓకే. ఎవరేం చేస్తున్నారు వీళ్ళని? ఈ మోషే మీద పడ్డారండి. పాపం నోరు లేనోడు కాదు. మమ్మల్ని ఎలా చేయనేలా? ఏం చేశారు రా మిమ్మల్ని? నేను లక్షలను దోసుకున్నాను మిమ్మల్ని అని అనలేదు మోషే గారు. మమ్మల్ని ఎలా చేయనేలా? చదువురా. ఇక్కడ భయం మనిషిని ఎంతగా కుంగజేస్తుందో తెలుసా? భయము మనిషిని ఎంతగా కురిగిపోయేటట్టు చేస్తుందో తెలుసండి. వీళ్ళు అంటారండి, మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. మిమ్మల్ని ఎవరు ఏం చేశారా బాబు? వాళ్ళు 6 లక్షల కాలు ఒక్కడే. ఈ 6 లక్షల కాలు బలం ఏమంటుంది? ఒకని పట్టుకుని మా జోలికి రావద్దు. విన్నారా? దైవజనుడు అంటే అది. ఆమె వీళ్ళు ఏమంటారు? మేము మరలా చదువునన్నా త్వరగా ఆమె మరలా మేము బానిసలం అయిపోతాం, మరలా దాసులం అవుతాం. వీళ్ళు చివరికి ఎంత దిగజారిపోయారంటే సావటం కంటే బానిసలకు బతకటమే మేలు. ప్రియులారా, మనిషి నైజం ఏంటో తెలుసా? మనిషి నైజం దేనికి బానిస అవుతాడో దాని జీవితకాలం దానికే ఉండాలని కోరుకుంటాడు. బైబిల్ అంటుంది, పాపము చెయ్యు ప్రతి వాడు పాపానికి ఏమవుతాడు? దాసుడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఈజ్ ఏ స్లేవ్. దాసుడు అంటే మనోడని, స్లేవ్ బానిస. ఇక విడిపించబడటానికి అవకాశమే లేదు. పాపము చేసే ప్రతి వ్యక్తి ఆ పాపానికి ఏమైపోతాడంటే బానిస. ఇక నేను ఇందులోంచి రాలేను, ఇందులోంచి బయటపడలేను అని తనకు తానే నిర్ణయించుకుని దానికే అతడు అంకితం అయిపోతాడు. దేవుడు ఎంత గొప్పోడంటే తను ఏ బలహీనతలోంచి రాలేను అని తను నిర్ణయించుకున్నాడో ఆ బంధకాల్లో నుంచి నా దేవుడు విడిపించుటకును నడిపించుటకును వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టుటకును శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, వాళ్ళు అంటారు, ఈ సముద్రంలో పడి చచ్చిపోయేదానికంటే ఐగుప్తులకి బానిసలంగా బతుకుతాం, ఇక మమ్మల్ని వదిలేయ్ అంటారు వీళ్ళు. అప్పుడు మోషే అందరిని చూసి అందుకు మోషే ఏమంటాడంటే, రేయ్ భయపడకండి. అదిగో సేవకుడు చూడండి ఎంత ధైర్యం చెప్తున్నాడు. ఏమిట్రా వాళ్ళకి భయపడతారేంటి? మిమ్మల్ని ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసి చాచిన చేతితోనూ బాహుబలముతోనూ మిమ్మల్ని విడిపించిన దేవుని మహత్యం మీకు తెలియట్లేదు కదూ. నా మాటేనండి,
భయపడకండి. ఆమేన్. చదవాలి. అండర్లైన్. భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగ చేయబోవు రక్షణ మీరు ఊరకి నిలబడి చూడండి. అండర్లైన్. ఇప్పుడు తల్ల పైకి ఎత్తాడు. ఇదంతా బాగా తెలిసిన చరిత్రే, కొంచెం వివరంగా చెప్తాను. యెహోవా నేడు, ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు బానిసలుగా ఉండటం కాదురా బాబు, వారసులు మీరు. ఆమె కొంచెం కనెక్ట్ అవ్వాలి నా మాటకి. చాలామంది ఇంత జీతానికో ఇంత ఉద్యోగానికో బానిసలు అయిపోతారు. కాదు, మీరెవరో తెలుసా? ఇంత జీతానికో అంత ఆదాయానికో అంత తక్కువ జీతాలకు అంత తక్కువ స్థితిలో ఉండడానికి దేవుడు మేము పిలవలే. వింటున్నారా? తన సంపదలకు వారసుడుగా, తన స్థాయికి తగిన పిల్లలుగా మిమ్మల్ని నిరూపించడానికి, ఈ లోకానికి చూపించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆమె మనల్ని కొన్నాడు, ఆయన సొంతం చేసుకున్నాడు. మనం ఎవరివయ్యా అంటే తన నీతికి, తన రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో బ్రతకడానికి ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అందుకే మోషే అంటాడు, భయపడకండి, యెహోవా నేడు ఈ రోజున మీకు కలుగ చెయ్యబోవు రక్షణ. ఏంటిది? ఆ పదం చదవాల. నేడు మీకు, మోషే గారు ఏమంటున్నాడు? మీకు కలగజేయబోయే రక్షణ. ఏంటారా? ఎలాంటిది ఆ రక్షణ? మీకు కలగబోయే రక్షణ. ఏంటది? ఈరోజు చూసిన ఈ ఐగుప్తులు, అనగా మిమ్మల్ని వేధించి వెంటబడి ఇంతవరకు ఆవరించున్న ఆ భయం అనే ఐగుప్తుని మిమ్మల్ని మరలా కంటికి కనబడకుండా విడిపిస్తా. ఆమేన్. కొంతమంది కొన్నిటిని చూస్తే భయం అండి, కొంతమందికి కొన్నిటిని చూస్తే గుండె దడ. ఆ భయాల్లోంచి నా దేవుడు విడిపించునుగాక. ఆమేన్. గతకాలపు జ్ఞాపకాలు, గతకాలపు అనుభవాలు, ఆ అనుభవాలన్నిటి సంపూర్ణంగా విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. బాగా ఆలోచించండి. మీకు కలగబోయే రక్షణ ఏంటంటే, మీరు చూస్తున్న ఈ ఐగుప్తీల్ని ఎన్నడూ చూడరు. ఆమె మీకు తెలుసు కదా, ఎర్ర సముద్రం వాళ్ళ కొరకు పాయలుగా మార్చబడటం, వారు ఆరిన నేల మీద ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకి దాటి వెళ్ళటం, వారిని వెంబడించిన ఐగుప్తీలు సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత విడిగా ఉన్న సముద్రం మరలా కలిసిపోవటం, సముద్రము లోపల వారు చనిపోవటం, తెల్లారేసరికి వారు శవాలై వారి కళ్ళ ముందు తేలటం, వాళ్ళ కళ్ళ ముందు జరిగిన సత్యం. ఆమె ప్రభు చెప్తారు కదా, కలగబోయే రక్షణ. ఏంటది? మోషేకు బయలుపరచబడింది. పిచ్చోళ్ళరా, భయపడకండి. ఇక మీరు వాళ్ళు కనపడరు, మిమ్మల్ని భయపెట్టేది మీ కంటికి కనపడదు. మిమ్మల్ని వెంబడిస్తున్న భయము ఇక కనబడకుండా రక్షణ కలుగుతుంది. ఇజ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఎర్ర సముద్రం దగ్గర వారు పొందారు ఒక రక్షణ. ఏంటంటే తమను భయపెడుతున్న భయములోంచి కలిగిన రక్షణ. చెప్పండి. తమ్మును భయపెడుతున్న భయములో నుంచి రక్షణ. ప్రియులారా, రక్షణ అంటే ఏదో నెలలో మునిగి లేవటం కాదు. నీ భయము తొలగిపోవాలి. నేను వెంబడిస్తున్న ఆ భయమే అపవాది తంత్రం. చాలామందికి ఏది లేకపోయినా డాక్టర్ అది పెట్టి చూసి ఇది పెట్టి చూసి స్కానింగ్ చేసి ఎంఆర్ఐ చేసి సిటీ చేసి అన్నీ చేసి తేల్చి చెప్పింది ఏంటండి, నీకు ఏమీ లేదా. మరి ఏమిటయ్యా నీరసమా, ఊరికే బీపీ లేచిపోతుంది, గుండె దడ కొట్టుకుంటుంది ఎక్కువ. ఏంటంటే నీ భయం. ప్రియులారా, ఏది జరిగినా ఆ సీఎం గారు చెప్పలా, దేవునికి విడిచిపెట్టాడు. ఆమె ఏదేమైనా సరే దేవునికి విడిచిపెట్టాల. ఊరికే ట్రక్కు లాక్కున్నట్టు లాక్కుపోతారేంటి? ట్రాక్టర్ పని ఏంటండి? ఇంజిన్ బాగా తిరిగినంతసేపు ఏ బాధ లేదు, హ్యాపీగా తిరిగింది. ట్రక్కు తగిలించుకుందా లోడ్ ఎక్కువైపోతుంది. అర్థమైతే స్తోత్రం, అర్థం కాకపోతే వందనాలు. ప్రియులారా, విచారం అనేది ఒక భయం అండి. ఊరికే కొంతమందికి సరిపాట్ల సంపాదన,
ఈ నెలకే సరిపోవాలి. ఇప్పుడు జూన్ వచ్చింది, యేసు రక్తం నుంచి 5 నెలలు ఎట్టగొట్ట లాక్కు వచ్చాయని. కానీ బాబా స్కూల్లో ఓపెన్ అవుతున్నాయి, ఇప్పుడు ఎట్లా ఏంటి ఎట్లా అనుకుని ముందుకెళ్ళాలి. కొంతమందికి ఏది లేకపోతే ఒక దిగులండి, ఈ నెల ఖర్చు ఎట్టాగో ఏం చేస్తా ఆలోచించి చెప్పు. ₹1,00,000 సంపాదించావా? నేను కూడా ఆలోచిస్తూ మొదలు పెడతా, నాకు కూడా చాలా పని ఉంది. ఆలోచించి ₹1,000 సంపాదిస్తావా? ఏమండి, బీపీలు పెంచుకోవటం తప్ప అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. వింటున్నారా? ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఏదైనా ఆలోచించి చెప్తే అది చేయండి, తప్పులే. అంతేగాని కొంతమందికి నిద్రపోయి గంతే, ఏమండే తింటారా ఉండా, నీళ్ళు ఉండా, ఏంటండి ఆలోచన? నీకేం తెలుసు? అదే నాకు కూడా చెప్తే తెలిసిందే. నేను చెప్పను, నేను ఒక్కనే పడతా. ఎందుకు ఈ ట్రక్కు అడ్డమైన చెత్త వేసుకుని ఏమిటికండి ప్రియులారా? భయం. ఈ రక్షణ ఏంటంటే 430 ఏళ్ళు పడ్డారు కదూ వాళ్ళతోటి, ఆ భయం. ఏమండి, దాదాపు 4 తరాలు అనుభవించిన శాపం. ఎందుకు ఈ బాధపడ్డాడు? అబ్రహాం అట బలి చెల్లించేటప్పుడట నిద్రపోయాడట. విన్నారా? అబ్రహాము సాయంకాలం వేళ బలి అర్పించేటప్పుడు మెలకుగా ఉండవలసిన వాడు నిద్ర ఆవరించింది, అది కూడా గాఢ నిద్ర. దేవుడు కోపం వచ్చి, ఒరేయ్ నువ్వు ఎక్కడ మెలకుగా ఉండాలో, ఎక్కడ అలర్ట్గా ఉండాలో అక్కడ నిద్రపోయావు కనుక ఈ నిద్ర అవస్థ వాళ్ళు అనుభవిస్తారు, నీ పిల్లలు. ప్రియులారా, మన భక్తిలో కూడా అలర్ట్నెస్ అవసరం. నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రార్థన జీవితం యొక్క ఎఫెక్ట్ నీ పిల్లల మీద ఉంటుందనేది వాస్తవం. ప్రియులారా, నీ పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేవుని దగ్గర ఎంత మొరపెట్టగలిగితే దాని ప్రభావం అంతా కూడా ఏమండి 400 ఏళ్ళు అట్టండి. ఒక చిన్న పొరపాటు, నిద్రపోయాడు అంతే, ఏం చేయాల, ఎవరిని చంపలా, ఎవరినేమనలా. విన్నారా? బలి అర్పించేటప్పుడు కూడా ఎలాంటి బలి అర్పించాలా? సంపూర్ణమైన బలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, అలక్ష్యంగా ఉండకూడదు. విన్నారండి? ఒక నిర్లక్ష్యం యొక్క జీతం దాని పర్యవసానం 400 ఏళ్ళు మన పితరులు బాధపడవలసి వచ్చి. ప్రియులారా, ఇవన్నీ కూడా చరిత్రను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈ పూట నేను చెప్పేది ఏంటంటే, మోషే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నారు, మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని మరెన్నడూ కూడా చెప్పాలా, ఇదే మీకు కలగబోయే రక్షణ. అంటే శత్రువుని నీ కంటికి కనబడకుండా, ఎవరా శత్రువు? నీకు నిద్ర పట్టకుండా చేస్తున్న భయం, నీకు నెమ్మది లేకుండా చేస్తున్న భయం అనే శత్రువుని నీ కంటికి కనపడకుండా చేసే రక్షణ. ఈ విషయాన్ని కొరింథీ పత్రికలో పౌలు గారు చక్కగా రాస్తాడు. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఇక్కడ కూడా 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. గట్టిగా ఈ సంగతి మీకు తెలియకుండుట. సేవకుడి మనసులో ఎలా ఉందో తెలుసా? సేవకుడికి ఎట్టు ఉంటుందో తెలుసా? పాటగారు మొదలెడితే ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. ఎందుకు తెలియదు అంటే తన హృదయంలో ఉన్నాయని చెప్పాలని. విన్నారా? కొంతమందికి ఓపిక ఎక్కువ, కొంతమందికి ఓపిక తక్కువ. కానీ మీ దగ్గర ఓపిక విశాలం. ఆమె చూడండి, దైవజనుడు కూడా ఏమని కోరుకుంటున్నారు? సహోదరులారా, మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి అది? మన పితరులు అందరూ, పౌలు గారు చెప్తారు ఈ సందర్భాన్ని గురించి, మన పితరులు అందరూ విన్నారా? మేబీ అప్పుడు ఎంతమంది? బయలుదేరిన కాలు బలం అంటే కాలుతో నడిచి యుద్ధం చేసేవాళ్ళు. రథాలు వేరు, విన్నారా? గుర్రాల మీద యుద్ధాలు కాదు, కాలు బలం, కాలుతో నడిచి యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షల మంది. విన్నారా? ఇక వాళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది తెలుసా? లెక్క తెలుసా అండి? మేబీ ఇప్పుడు ఈ లెక్క ప్రకారమే ఒక భార్య చొప్పున వేసుకున్న, అప్పుడు ఇంతమంది లేరు అనుకోండి, ఒక భార్య 2 పిల్లలు చొప్పున వేసుకున్న, భర్త భార్య 2 పిల్లలు 4. అమ్మా నాన్నలో ఆ టైంలో అమ్మ ఉంటే నాన్న ఉండకపోవచ్చు, నాన్న లేకపోతే మినిమం 5 వేసుకున్నా, ఏమండి
ఇంటికి మినిమం ఐదుగురు లెక్కేసుకున్న 6 లక్షలు ఇంటూ 5 ఎంత అమ్మా? 30 లక్షల మంది ఊరి మీద పడితే ఏమైనా ఉంటాయా? నీళ్ళు ఆవిరైపోవు. చెట్లుకున్న ఆ కాయలే కదా, ఆకులు కూడా పీకి తినరు. ఇళ్ళు ఆవురావురు అంటున్నారు కదా. అందుకని శత్రురాజులు భయపడిపోయారు. అమ్మ బాబోయ్, ఆ బిలాం భయపడి వచ్చింది. అందుకే వీళ్ళు కానీ నా రాజ్యంలోంచి వెళ్ళారంటే ఇక మన్ని ఖాళీ పాత్రలే మిగులుతీరా నాయన, వాళ్ళు శపించి పడేసి అటు తోలే, మన రాజ్యంలోకి రావద్దని బ్రతిలాడుతున్నాడు. ప్రియులారా, అంత భయం. దాదాపుగా బైబిల్ పండితుల లెక్క ప్రకారం 30 లక్షల మంది అందరూ మన పితరులట. అందరూ దేని కింద ఉన్నారు చెప్పాలి? నేను చెప్పిన మాట మీరు మాట్లాడాలి. మేఘము కింద ఉండిరి. అందరూ దేని కింద ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబస్తులు ఎక్కడ ఉంటున్నారు? ఇద్దరేమో గుళ్ళో, ఇద్దరేమో ఇంట్లో, ఇద్దరేమో ఇంకెక్కడో. అందరూ దేని కిందకి రావాలా? ఆమె మేఘము కిందకి మీరు రాగలిగితే మీకేం కలుగుతుందో తెలుసా? క్షేమము విస్తరిస్తుంది, కాపుదల కలుగుతుంది. మన పితరులు అందరూ మేఘము కింద ఉండి, ఫుట్ నోట్లు ఏమని ఉంది? 1 అంకేసి మోషేలోను అది చదవరే. అందరూ మోషేలోను, మేఘములోను, సముద్రములోను. వీళ్ళెప్పుడు మునిగినట్టు మనలాగా ఏమైనా మునిగి తేలేరా? లేదే. సముద్రం విభాగించబడింది, అటుపక్క నీళ్ళు ఇటు పక్క నీళ్ళు. వింటున్నారా? పైన ఏముంది? మేఘం ఉంది. ముందు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. అంటే నలువైపులా ప్రొటెక్షన్. ఆమె బాప్తిస్మం అంటే ఏ వైపు నుంచి కూడా శత్రువు ముట్టకుండా ప్రొటెక్షన్. ఇది బాప్తిస్మం, ఇది రక్షణ అనుభవం. విన్నారా? అందుకే దైవజనుడు తన పత్రికలు రాస్తూ అంటాడు, దేవుడిచ్చు సర్వ అంగ కవచమును. ఎక్కడుందన్నమాట? ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది. తెలిసిన వాళ్ళు చదవండి. ఇందుని బట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి, శక్తిమంతులగునట్లుగా. ఇదే రక్షణ. టోటల్ బాడీ కవర్. ఇన్సూరెన్స్ అంటారే, టోటల్ ఫ్యామిలీ కవరేజ్ ఉందా? మా అమ్మోళ్ళకి కూడా ఉందా? మా ముసలమ్మ లేవలేకపోతుంది, దానికి 80 ఏళ్ళు, దానికి కూడా టోటల్ ఫ్యామిలీ కవరేజ్ ఉందా? కవరేజ్. ఏంటన్నారా? ఇంట్లో కట్టినప్పుడు ఎవరెవరు పేర్లు రాస్తున్న వాళ్ళందరికీ వర్తిస్తుందా? వర్తిస్తుంది. రక్షణ అనేది నీకు టోటల్ కవరేజ్. ఆమె సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సరే ఇక్కడ మీరు గమనించండి. అక్కడ వారి ప్రయాణాన్ని గురించి సంఘంతో పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు అయిపోయింది ఎప్పుడో, నిర్గమకాండంలో అయిపోయింది ఆ సంగతి, 14 అధ్యాయాలు. ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు? పైగా అంటాడు, మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే. ఇతను కూడా, పౌలు గారు కూడా చాలా యాంగ్జైటీగా చెప్తున్నాడు, ఇదేదో గొప్ప సంగతే. యోధా భక్తుడు అంటాడు, విశేష ఆసక్తి ఉన్నాను. ఏ విషయంలో? మనందరికీ కలగబోయే రక్షణ విషయంలో మీకు చెప్పాలని విశేష ఆసక్తి కలిగి ఉంది. ఏంటిది? రక్షణ విషయంలో వీళ్ళు ఎందుకు ఇంత యాంగ్జైటీ అవుతున్నారు, విశేషమైన ఆసక్తి కలిగి ఎందుకు ఉంటున్నారు? పౌలు గారు కూడా, మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే చెప్పాలని ఆతృత పడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో ఆనాడు వారు ఎర్ర సముద్రం దాటిన అనుభవం దేనికి గుర్తయ్యా అంటే బాప్తిస్మపు అనుభవం. ఆమె ప్రతి ఒక్కడు ఎర్ర సముద్రం దాటితేనే యోర్దాను దాటగలుగుతాడు. ఆ యోర్దాను దాటగలిగితేనే ఇంకా ఎరుకో వస్తుంది. ఇంకా అమ్మా రాయ
హాయా రాయా రాయ్ రైట్. ఇంకా చాలా అనుభవాలు ఒక్కటి దాటితే కదూ. కొంతమంది ఈ ఎర్ర సముద్రమే దాటరండి, ఇంకేం దాటగలుగుతారు? ప్రియులరా, ఎర్ర సముద్రపు అనుభవం వాళ్ళు ఎట్ట దాటారో మనకు తెలియదు. కానీ ఇదిగో ఈ రోజున లేఖనం చెప్తుంది, మనం 3 రకాలుగా ఆ అనుభూతిని అనుభవించవచ్చు. 3 రకాలుగా ఆ అనుభవాల్ని అనుభవించవచ్చు. ఇక్కడ అంటాడు, అందరూ మోషేను బట్టి అనగా ముందు నడుస్తున్న నాయకుడిలోను, మేఘము కింద ఉన్నటువంటి ఆ మేఘములోను, చుట్టుపక్కన కుడి ఎడమలుగా నిలబడినటువంటి సముద్రములోను. ఆమేన్. మీకు మాట చెప్పనా? ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వాక్యం. ఇద్దరు సాక్షుల మాట మీదైనను, అండర్లైన్, 3 సాక్షుల మాట మీదైనను, అండర్లైన్, 3 సాక్షుల మాట మీద ప్రతి సంగతి ఏమవుతుంది? ఏదైనా ఒక సాక్ష్యం స్థిరపడాలంటే 3 సాక్షులు కావాలట. 3 కనపడాలి. 3 ఉంటే అది నిజం అని నమ్మేవాళ్ళు పాత నిబంధన ప్రకారం. 3 సాక్షులు కనుక ఒకే విషయాన్ని నిర్ధారణ చేసినట్లయితే అది స్థిరమవుతుంది. ఆమేన్. ఇక్కడ మనకు కనపడే విషయం ఏంటంటే, మోషేలోను, మేఘములోను, సముద్రంలోను వారేం పొందారు? బాప్తిస్మము పొందిరి. ఇది స్థిరం. ఆమేన్. యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఏం కనపడుతుంది? యేసు ప్రభువేమో ఇక్కడ నెలలో ఉన్నాడు, నెలలోంచి బయటకు వచ్చాడా? అంతేనా? తెలీదా? తీసి చదవ. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వాక్యం. ఏంటన్నారా? అందరూ బాప్తిస్మం తీసుకుంటానికి యోహాన్ గారి దగ్గరికి వస్తే, యేసు కూడా, ఈవెన్ యేసయ్య కూడా బాప్తిస్మము తీసుకొనుటకు అది బయటకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు పావుర ఆకారము వలె ఆయన మీదకు వచ్చి వాళ్ళగా ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 3 కనబడుతున్నారు. త్రిత్వాన్ని నమ్మని అమాయకులు కొంతమంది ఉన్నారు. త్రియేక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వాస్తవం. త్రిత్వమై ఉన్నాడు. దానికి డూప్లికేటే త్రిమూర్తులు. త్రిత్వమై ఆయన ఉంటే డూప్లికేట్ ఇది. వింటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ 3 కనపడుతున్నారు. 3 సాక్షుల సాక్ష్యం ఏమవుతుందంటే స్థిరమగును. ఆమేన్. 3 సాక్షుల సాక్ష్యం ఏమవుతుందంటే అది స్థిరం. ఆమేన్. వారిని గూర్చి దైవజనుడు చెప్తున్నాడు, వారు బాప్తిస్మం పొందిరి. అక్కడి నుంచి 10వ అధ్యాయం కొరింథీ పత్రిక. త్వరగా ఏంటన్నారా? బాప్తిస్మం పొందిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అక్కడ? కొంచెం గట్టిగా చదవాలరా. ఏం సంఘం అంటే? సంఘానికి ప్రారంభపు మూలపాఠం ఏంటో తెలుసా? మూల నియమం, ప్రైమరీ థింగ్ ఏంటంటే బాప్తిస్మం. సంఘానికి ఎంతకాలం వచ్చి వెళ్తున్నాం అనేది కాదండి, బాప్తిస్మం ప్రాముఖ్యం. వారు
3 అనుభవాల గుండా 3 వ్యక్తుల సాక్ష్యము ద్వారా అప్పట్లో వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఈ 40 ఏళ్ల ప్రయాణంలో వాళ్ళు ఎలా నడిచారు అక్కడ రాస్తాడు. అందరూ మేఘము కింద ఉండిరి, అందరూ మోషేలోను మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. అందరూ ఒకే ఏ ఆహారం అందరూ తిన్నారట. ఏ ఆహారం అది స్పిరిచువల్ ఫుడ్. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు. అందరూ ఏంటారా సంబంధం, ఇది భౌతిక సంబంధమైనది కాదు. వాళ్ళకి పూరేళ్ళు కావాల్సినప్పుడు పెట్టాడు. ఏమండి, పూరేళ్ళు కావాలంటే పెట్టాడు. ఆకలి అయినప్పుడల్లా మా దోసకాయలు గుర్తు వస్తున్నాయి, కీరకాయలు గుర్తు వస్తున్నాయి అంటుంటే పిచ్చోళ్ళారా, అసలు ఉద్దేశం మాకు గుర్తొచ్చిందిలే. కీరకాయ దోసకాయలు ఇప్పుడు ఎప్పుడు తింటున్నారు మీరు? తింటలా? సలాడా ఏమంటారండి? సలాడ్ ఎప్పుడు తింటారు? అది నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం హార్డ్ ఫుడ్ కదా, అది కొంచెం ఫైబరు బాగుండాలని చెప్పి మన డాక్టర్లు ఇప్పుడు సైంటిఫిక్గా చదివి సింపుల్గా తేల్చి చెప్తున్నారు. సలాడ్ తినండి. ఎప్పుడు తినండి? నాన్ వెజ్ తిన్నప్పుడల్లా కీరకాయ, క్యారెట్ కాయ, దోసకాయ, టమాటకాయ, ఇంకేం కాయ, ఇవన్నీ వాళ్ళు గుర్తు వస్తున్నాయి. ఎప్పుడు తిన్నప్పుడు? అసలు చెప్తలా మా మాంసం కావాలని చెప్తలా, కీరకాయలు గుర్తు వస్తున్నాయి, దోసకాయలు గుర్తు వస్తున్నాయి. దేవుడికి అన్నీ తెలుసు కదా పిచ్చోళ్ళారా, మీకు సలాడేం కర్మరా, అసలే పెడతా పదండి అని చెప్పి తృప్తికరంగా పెట్టాడు. కానీ లేఖనం దాని గురించి లెక్కలోకి తీసుకోవట్లా. వాళ్ళు తిన్న పూరేళ్ళ గురించి మాట్లాడట్లేదు. దేని గురించి పౌలు గారు చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు, ఒకే ఆత్మ సంబంధమైన పానీయం తాగారు. అది వాళ్ళని వెంబడిస్తుందట ఒక ఆత్మ సంబంధమైన బండ. ఆత్మ సంబంధం అంటే కంటికి కనబడకుండా, భౌతికంగాని కాదండి. ఆత్మ సంబంధం అంటే కంటికి కనబడని ఆహారం, కంటికి కనబడని దాహం వారు తీర్చుకున్నారట. ఎందుకంటే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగారు. ఆ బండ క్రీస్తు ఎప్పటివాడు, కొత్త నిబంధన కాలపు వాడే కాదు, పాత నిబంధన కాలం నుంచి కూడా ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, అంతము నుంచి ఉండేవాడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. హల్లెలూయ. పౌలు గారు చెప్తున్నారు ఆ బండ క్రీస్తే. స్తోత్రం, హల్లెలూయ. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, ఎవరైతే శత్రు భయములోంచి విడిపించబడతారో, రక్షణలో నీకు కలిగే మొదటి అనుభవం అదే. ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో శత్రువు నీ దగ్గరికి రాడు. ఎప్పుడైతే బాప్తిసము అనుభవంలోకి వస్తావో శత్రువు నిన్ను ముట్టడు. విన్నారండి? భయము, శత్రు భయములోంచి. ఇంకా చెప్పాలంటే పౌలు గారు రాస్తూ అంటాడు హెబ్రీ పత్రికలో, జీవితకాలం అంతా మరణ భయములతో వెంటాడుతున్నటువంటి ఆ భయములోంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మరణ భయములోంచి ఆయన విడిపిస్తాడు. అది రక్షణలో మొదటి భాగం. రక్షణలో మొదటి మెట్టెక్కిన నీవు ఏ ఆహారం తినాలా? అందరూ కలిసి ఒకటే ఆహారం, ఆయన శరీరం అనే ఆహారం, ఆయన పాత్రలోని తాగాల. ఒకే పాత్ర, ఒకే రక్తం. మనిషికి ఒక రక్తం కార్చలేం. ప్రియులారా, ఇదంతా దేనికి గుర్తయ్యా అంటే రకరకాల కులాల్లోంచి వచ్చిన, రకరకాల వర్గాల్లోంచి వచ్చిన క్రీస్తు సంఘం అంటే అందరిని కలుపుతుంది. అందులో తేడా లేదండి, ఐక్యపరుస్తుందండి. సమానంగా ప్రేమించే ప్రేమ నా యేసు ప్రేమ. దేవుని పిల్లలారా బాగా ఆలకించండి. మనకి కలగబోయే రక్షణ అంటాడు యోధ భక్తుడు. పాత నిబంధన భక్తులు పొందిన రక్షణ ఏంటి? ఈ కొత్త నిబంధనలో ఇప్పుడు ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనకు పొందబోయే రక్షణ గురించి
పాత నిబంధన భక్తులట అలా చూసి దండం పెట్టారట. మనల్ని చూశారు ఎవరు? ఆ మాట చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 చదువుదాం. వాగ్దానాల ఫలము, వాగ్దాన ఫలం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తినలేదాడు. వింటున్నారా? బాగా వినాల. మన ప్రభువు వాగ్దాన ఫలము అనుభవించలేదు. తలపైకి తింటున్నారా లేదా? ఈ రోజున మోషే గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, పాత నిబంధన భక్తులు ఎవరు కూడా ప్రభు బల్లలో చేతులు వేయలేదు. అర్థమవుతుందా? వీళ్ళందరూ పైన లిస్ట్ అంతా రాసి చెప్తాడు భక్తుడు ఇక్కడ. వీళ్ళందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను ఏం చేశారు? వందనం చేస్తున్నారు. అబ్బా సంఘమా, స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘమా, మాకు దొరకలేదు యేసు రక్తం, మాకు దొరకలేదు ఆయన శరీరం. మీరెంత ధన్యులు, మీరెంత భాగ్యవంతులు. ప్రియులారా, యేసు రక్తం అంటే అంత చులకన కాకూడదు. ప్రభు బల్లలో పాలు పొందడం అంటే అంత ఆశామాషి కాదు. వారికి ఫలము దొరకకపోయేలేవు. కానీ నీవు ఈ రోజున ప్రభు శరీరంలో పాలు పొందుతున్నావు, నీవు ధన్యుడవు. ఆమె వాళ్ళందరట వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా దూరము నుండి చూసి వందనము చేసిరి. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఏమని ఒప్పుకుని చచ్చిపోయారు? చెప్పాలి, కొన్ని మంచి మాటలు చెప్తున్నా, అందుకని మీతో పలికిస్తుంది. మేము ఈ భూమి మీద యాత్రికులం, టూరిస్టులం, పరదేశులం, విదేశీయులం అని ఒప్పుకుని చచ్చిపోయారు. వింటున్నారా? మనలాగా మహిమతో లేపబడతామని చచ్చిపోలేదు. అర్థమవుతున్న పాయింట్? విన్నారా? మేము యాత్రికులము, పరదేశులము ఒప్పుకొని మృతి పొందారు. వాళ్ళు ఒప్పుకోలేదు. యాత్రికులము, పరదేశులం. మరి మన ఒప్పుకోలేంటో తెలుసా? మన ఒప్పుకోలు. తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం త్వరగా తెలిసిన వాళ్ళు చదవండి. 4వ అధ్యాయం 13 నుంచి చదవాలి. ఇతరులాగా ఏడవకూడదు. చచ్చిపోయామనుకోండి, ఎవరైనా చచ్చిపోయినప్పుడు మనం ఏడవకూడదు. ఇతరులు అయితే గుండ్లు బాదుకుని ఏడుస్తారు. అయ్యో మళ్ళీ కనపడవేమో, మళ్ళా నువ్వు కనపడవు కదా అని ఏడుస్తారు. మనమైతే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖం పడకుండు నిమిత్తం నిద్రిస్తున్న వారిని గూర్చి మీకు ఇదిగో మీకు తెలియకుండాటం మాకు ఇష్టం లేదని పదం రిపీట్ అవుతుంది. గుర్తుపడుతున్నారా? దైవజనుని హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మర్మం తెలియాలి, ఈ ఇంటెన్షన్ అర్థం కావాలని. ఏంటంటే ఏమి నమ్మాలా? యేసు మృతి పొంది తిరిగి లేచాడనేది ప్రపంచం ఒప్పుకుంటున్న వాస్తవం. ఇది నీవు నమ్మిన ఎడలా, యేసు నందు నిద్రించిన అనగా బాప్తిస్మం పొంది ప్రభు నందు మృతి పొందితే, అందరు కాదు, ప్రభు నందుండి మృతిపోవాలి. అందుకే ప్రకటన గ్రంథం రాస్తుంది, ప్రభునందు మృతులు ధన్యులు. ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, యేసు మృతి పొందినై తిరిగి లేచిన నమ్మిన ఎడల మనం కూడా ఎట్లా లేపబడతాం? మహిమ శరీరంతో లేపబడతాం. మీకు మంచి మాట చెప్తా. ఆదాముని మట్టి బొమ్మని చేశాడు. ఎట్లా? ఫ్రమ్ డస్ట్. ఇంగ్లీష్లో ఏమనుంది? దుమ్ముని లేపాడు, ఆవిరిని లేపాడు. ఆ ఆవిరికి నేల తడిసి నేలలోంచి ఆవిరి వచ్చింది, ఆవిరి పుట్టించాడు.
ఆ ఆవిరి చేత నేల తడిసి ముద్దయితే దుమ్ము రేగిన ఆ దుమ్ముని అణిచి ముద్దగా చేసి మెత్తని బంకమట్టిగా చేసి దేవుడు తన పోలికలో ఒక ఆకారాన్ని తయారు చేసి దేవుడు ఇప్పుడు ఊహించాడు. దేవుడు వచ్చి ఆదాము ముక్కులో ఓదాలి. మనిషి ముక్కులో ఓదాలంటే మనిషి ఎట్లా చేయాలా? అదేంటంటారు? హార్ట్ అటాక్ వస్తే ఏమంటారు? అదేంటంట సిపిఆర్ అంట. ఏంటి అది? ముక్కులో ఓదాలి. వేరేది అనుకోండి. అలాగా ఓదాలంటే ఎలాగా? దేవుడు మోకరించాలి. వింటున్నారండి? ఆదాము దగ్గరికి వచ్చి ఆయన వంగి వాని నాసిక రంధ్రాల్లో ముక్కులో అని ఊదాడండి. ఊదినప్పుడు తనలో ఉన్న ఆత్మ ఆదాములోకి వెళ్ళిపోయింది. ఆమె ఆదాము ముక్కులోంచి వెళ్ళిన ఆ శ్వాస, ఆ ఆత్మ వెళ్ళి మట్టి బొమ్మకి శరీరాన్ని, జీవాన్ని పొడుచుకొచ్చేటట్టుగా చేసింది. ఆమె జీవింపజేసే ఆత్మ మనుషుణ్ణి జీవము చేత నింపింది. మట్టి బంకమట్టి కాస్త ఇదిగో మట్టి శరీరంగా రక్త మాంసాలుగా మారిపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన జీవం కలిగిన ఆత్మ జీవం పోసింది. మట్టికి ఏం పోసింది? మట్టికి ఏం పోసిందండి? జీవం. ఆమె కనుక జీవంతో ఉన్న ఈ శరీరం మట్టి శరీరం. ఆమె చచ్చిపోగానే మళ్ళీ మట్టిలో కలిసిపోతాం. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మట్టికి జీవం పోసిన వాడు, విన్నారా? ఇంకా చెప్పాలంటే, వీళ్ళు ఏదేళ్ళలో తయారు చేయబడినప్పుడు ఇద్దరు కూడా ఎలాగున్నారు? మహిమతో నిండుకొని ఉన్నారు. దేవునికి ఏ మహిమ ఉందో వాళ్ళ దగ్గర కూడా అదే మహిమ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు తినొద్దన్న పండు తిన్నారో, తినకూడని పండు తిని ఆ పండు యొక్క ప్రభావం, పాపం అనే దోషం వారి లోపలికి వెళ్ళిందో, మహిమని ఆవిరైపోయేటట్టుగా చేసింది ఈ పాపం. ప్రియులారా, పాపం ఎంత ప్రమాదం అంటే మహిమను ఆవిరైపోయేటట్టుగా, మహిమను నాశనం చేసే అంత పవర్ ఈ పాపానికి ఉందండి. అందుకని పాపము చేత దోషిగా మారిన ఆదాము కొరకు కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన యవ్వన రక్తాన్ని కార్చి దోషము పరిహరించి పాపములోంచి విడిపించి పరిశుద్ధుడిగా మార్చాడు. ఆ పరిశుద్ధులే తిరిగి ఆయన ఎలాగూ లేపబడ్డాడో అలాగా ఎవరైతే నమ్మి విశ్వసించి చనిపోయినా కూడా ఆయన ఎలా తిరిగి లేచాడో మనము కూడా లేపబడతాం. చదవాల ఆమె ఏమనగా మనం చేరం ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఓకే, క్రీస్తు నందు ఉండి మృతులైన వారు దే విల్ రైజ్ అగైన్. వాళ్ళు మరలా లేపబడతారు. ఎట్లా? మహిమా శరీరంతో, ఈ మట్టి శరీరంతో కాదు. వాళ్ళు అంటారు మేము పరదేశులము, యాత్రికులమని విశ్వసించి ఒప్పుకొని దాంతో చచ్చిపోయారు. మేము మహిమ శరీరాలతో లేపబడతామనే నిరీక్షణ వాళ్ళకి లేదు. అర్థమైందండి? పాయింట్ అర్థమైందా? విషయం బోధపడుతుందా? వారికంటే మనం ధన్యులం. ఆమె అందుకే యోధ భక్తుడు అంటాడు, మనందరికి కలగబోయే రక్షణ అది. ఆమె దాని గురించే నేను కూడా చెప్పాలని విశేష ఆసక్తి కలిగి ఉన్నా. ఏ ఆసక్తి? దేని గురించి చెప్పాలని? మనందరికీ కలగబోయే రక్షణ. ప్రియులారా, ఆనాడు ఎర్ర సముద్రంలో వారు పొందిన రక్షణ కంటే ఈనాడు మారు మనసుకు నిమిత్తం పొందిన బాప్తిస్మం కంటే, ఇంకా చెప్పాలంటే బాప్తిస్మం 2 అనుభవాలు, రక్షణ 2 అనుభవం. మారు మనసు విషయమైన బాప్తిస్మం, రెండోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం.
యోహానిచ్చింది మారు మనసు విషయమైన బాప్తిసం. యేసు ప్రభు రక్తం ద్వారా మనకు కలిగింది ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే తప్పదు శిక్ష అనేది ప్రభు ప్రబోధం. ఈ చివరి మాట నేను చెప్పే మాట వినండి. ఏంటంటే మనందరికీ కలగబోయే ఒక రక్షణ ఉంది. దాని కొరకు పరిశుద్ధులు వింటున్నారా, మనకంటే ముందుకెళ్ళిన పాత నిబంధన భక్తులు మన కొరకు ఎదురు చూస్తున్నారు. మనం పొందబోయే మహిమ కొరకు. రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి మాట చిన్న మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 16 చదవాలి, త్వరగా చదవాలి. సాక్ష్యమిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో చెప్పాల, నువ్వు అంగీకరించబడ్డావు, నీవు దేవుని బిడ్డగా మారావని సాక్ష్యం ఇస్తాడు. ఓకే, మనం నిజంగా దేవుని పిల్లలుగా మారితే తండ్రికి కలిగిన వారసత్వ సంపద అంతటికి మనం హక్కుదారులం, వారసులం. ఓకే, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆమేన్. భూమి మీద ఏం పడతాం మనం? శ్రమని. అది రోగం కావచ్చు, అనారోగ్యంగా అయినా, అప్పుల బాధ అయినా, కుటుంబ పిల్లల వల్ల అయినా. విన్నారా, క్రీస్తుతో మహిమ పొందాలంటే శ్రమ పడాలి. ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. నిజమైన ఆత్మీయుడికి భూమి మీద శ్రమ ఉంటుంది. శ్రమ పడతాం. ఏదైనా సరే ఆనందంగా దాన్ని స్వీకరించాలి, భయపడకూడదు. ఆమేన్. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. ఓకే, 18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు. ఏంటన్నారా, ఎవరు అధికంగా షైన్ అవ్వాలనుకుంటున్నారు? పరలోకంలో నేను దగదగ మెరిసిపోవాలనుకుంటున్నారా? ఇక్కడ కాదు, అర్థం ముందు కాదు నేను అనేది. ఎక్కడ దగదగ మెరవాలి? మనం ఎక్కడ మెరవాలండి? పరలోకంలో నువ్వు బాగా మహిమతో వెలుగుతూ ఉండాలంటే ఈ లోకంలో ఎంత శ్రమ పడితే అంత. ఇక్కడ ఎంత నలగొట్టబడతావో అక్కడ అంత మహిమ ఉంటుంది. ఇక్కడ సుఖపడినోడికి ఎవ్వరికి కూడా అక్కడ మహిమ ఉండదు. ఏదో మినుకు అనుకుంటూ. విన్నారా, ఆ బెడ్ లైట్ లాగా, ఆ 40 క్యాండిల్ బల్బులాగా. వింటున్నారండి, ఏదో ఉన్నావా లేవా అన్నట్టు. ఇక్కడ ఎన్ని శ్రమ పడతావో, ఎంతగా నలిగిపోతావో అంత మహిమ ఉంటుంది అక్కడ. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎళ్ళ క్రీస్తుతోటి వారసులం. ఆమె. అందుకే అక్కడ పౌలు గారు అంటారు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఆమె. పొందబోయే మహిమ ఎదుట ఇది ఏ శ్రమ? ఆమె. అది ఏదైనా కానివ్వండి, నీ ఎదుట వస్తున్న సమస్యల్ని ఇదిగో ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని నువ్వు నమ్మాల. నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. దేవుని ఈ సృష్టి కూడా ఎదురు చూస్తుందటండి. ఆదాము పుణ్యవాణి ఇది అపవాది వశులోకి వెళ్ళిపోయి శపించబడింది. వింటారా, ఆదాము హవ్వలే కాదు శపించబడింది. వింటున్నారండి, వారు నేల మోపిన పాదాలు నిలిపినట్టు నేల కూడా ఏమైంది? వింటున్నారు, అప్పటి వరకు గచ్చ పొదలు ముళ్ళ పొదలు లేవు నేల మీద. దేవుడు శపించలా. ఎప్పుడైతే వీళ్ళ ముఖపు చెమట అనగా పాపపు రక్తంలోంచి పుట్టిన చెమట నేల మీద పడిందో అప్పటి నుంచి భూమి మీద ముళ్ళు పొడుచుకుని వచ్చాయి. అదిగో ఆ ముళ్ళ ప్రభావాన్ని సిలువలో ప్రభు తన నెత్తి మీద వేసుకుని మరణపు ముళ్ళుని, అధికారపు ముళ్ళుని విరిచాడు. ఆమె. అందుకే ఈ సృష్టి కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తుందయ్యా అంటే మహిమను ధరించుకోబోతున్న ఈ సంఘం కొరకు ఈ నేల. ఆమె. ఈ సృష్టి యావత్తు కూడా మమ్మల్ని విడిపించగలిగిన అదిగో మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగినటువంటి ఆ శరీరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రియులారా,
సంఘం అంటే ఏదో కానుకేసుకుని పోయేది కాదు. సంఘం అంటే బైబిల్ పట్టుకుని వచ్చేది కాదండి. మహిమను కలిగిన వారై ఉండాలి. దేవుని మహిమను నువ్వు ధరించుకోవాలి. అంటే నువ్వు ఎంతగా ప్రయాసపడాలి, ఎంతగా నువ్వు దేవునితో నడవాలి అనేది బాగా ఆలోచించాలి. ప్రియులారా, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఏది లేకపోయినా నువ్వు ఒక్కటే గురి కలిగి ఉండు. నా దేవుని ఎదుట నేను మహిమను ధరించుకోవాలి. నా ఎదుట మహిమను ధరించుకుని నా ప్రభుతో నేను కనపడాలనే గురి, గమ్యం నీకు ఉండగలిగితే, అందుకే దైవజనుడు అంటాడు, మనకు కలిగేడి మహిమను గూర్చి మీకు తెలియజేయాలని. ఆమె దైవజనుడు పౌలు గారు కూడా అంటాడు, పొందబోవు మహిమ ఎదుట. స్తోత్రం. దేవుని మహిమ చేత మనము ధరించుకుందాముగాక. మహిమ కలిగిన సంఘముగా ఆయన మహిమ గల రాకడలు ఎదుర్కొనుటకు కావలసిన మహిమ చేత ప్రభు మనందరినీ అలంకరించునుగాక. ఆమేన్.